2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనుక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా. ఈ P4 గురించి నాకేమనిపిస్తుంటే P4 అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు. ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరూ చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటదంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. సూసైడ్ లెటర్ ఒక 2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా. సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది, లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇంకా ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపరణ చేశారా మీరు? చూడండి ఆ పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మగారు ఏమడుగుతున్నారు? మీరు న్యాయం చేయలేకపోతే, ఈ ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు.
ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతులు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి, వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది, కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు, తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా గమనిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదర సోదరుమణులు త్వరలో బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. నాయకత్వాన్ని, బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులకి గురి చేయటం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఫెయిల్యూర్ అయ్యారు, అది ఎవరు మనం అడగకూడదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు, అది మనం ఎవరూ అడగకూడదు. అలాగే ఒక్క ఏడాదిలోనే 1,52,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు, ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత కానీ, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు, పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే, చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీస్లో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించాడు. నాకు బాగా నచ్చింది, ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి
వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెబుతున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది, నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది.